హాయ్ ఎవరివన్, ఇది ఏపీ డిఎస్సికి సోషల్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దామండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్ సెక్షన్ 498 ఏ దీన్ని తెలియజేస్తుంది. ఆప్షన్స్: అక్రమ రవాణా నిషేధం, గృహహింస నుండి మహిళలకు రక్షణ, బాల్య వివాహాల నిషేధం, వరకట్న నిషేధం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గృహహింస నుండి మహిళలకు రక్షణ. సెక్షన్ 498 ఏ దీన్ని తెలియజేస్తుంది. గృహహింస నుండి మహిళలకు రక్షణ. ఓకే, నెక్స్ట్ వన్. సెకండ్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య మరియు పదవీ కాలం. ఆప్షన్స్: 15 మంది న్యాయమూర్తులు 5 సంవత్సరాలు, 15 మంది న్యాయమూర్తులు 6 సంవత్సరాలు, 15 మంది న్యాయమూర్తులు 9 సంవత్సరాలు, 6 మంది న్యాయమూర్తులు 5 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 15 మంది న్యాయమూర్తులు 9 సంవత్సరాలు. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య మరియు పదవీ కాలం 15 మంది న్యాయమూర్తులు 9 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఒక లోక్సభ స్థానం కలదు. ఆప్షన్స్: మణిపూర్, మేఘాలయ, మిజోరం, హిమాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మిజోరం. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఒక లోక్సభ స్థానం కలదు. మిజోరంలో కలదు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫోర్త్ వన్. అలీనా జుమా రూపకర్తలు ఎవరు. ఆప్షన్స్: మార్షల్ టీటో, గమల్ అబ్దుల్ నాసర్, జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ ఆప్షన్ మార్షల్ టీటో, సిరిమావో బండారు నాయకే, భుట్టో. థర్డ్ ఆప్షన్ మార్షల్ టీటో, ప్రిన్స్ నోటం సింహనోక్, లాల్ బహదూర్ శాస్త్రి. ఫోర్త్ ఆప్షన్ చో ఇన్ లాస్, జవహర్లాల్ నెహ్రూ, మహతీర్ మహమ్మద్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మార్షల్ టీటో, గమల్ అబ్దుల్ నాసర్, జవహర్లాల్ నెహ్రూ. అలీనా జుమా రూపకర్తలు ఎవరు. మార్షల్ టీటో, గమల్ అబ్దుల్ నాసర్, జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ వన్. పురపాలిక సంఘం విధించే పన్ను ఏది. ఆప్షన్స్: ఇంటి పన్ను, నీటి పన్ను. సెకండ్ ఆప్షన్ సినిమా టికెట్లపై పన్ను. థర్డ్ ఆప్షన్ 1 మరియు 2. ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 మరియు 2. పురపాలిక సంఘం విధించే పన్ను ఏది. ఇంటి పన్ను, నీటి పన్ను, సినిమా టికెట్లపై పన్ను. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యాంగ పీఠిక ఈ పదాలతో పూర్తవుతుంది. ఆప్షన్స్: ఎంపిక చేసుకుని, శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగాన్ని మేమే ఇచ్చుకున్నాం. సెకండ్ ఆప్షన్ శాసనంగా రూపొందించుకుని ఎంపిక చేసుకున్న రాజ్యాంగాన్ని భారతీయులకు ఇచ్చుకున్నాం. థర్డ్ ఆప్షన్ ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగాన్ని భారత జాతికి ఇచ్చుకున్నాం. ఫోర్త్ ఆప్షన్ రాజ్యాంగాన్ని శాసనంగా రూపొందించుకుని ఎంపిక చేసుకుని భారత పౌరులుగా ఇచ్చుకున్నాం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. రాజ్యాంగ పీఠిక ఈ పదాలతో పూర్తవుతుంది. ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సెవెంత్ వన్. లోకాయుక్తను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది. ఆప్షన్స్: బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒడిషా. లోకాయుక్తను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది. ఒడిశా. ఓకే, ఓకే, ఎయిత్ వన్. స్థూల అర్థశాస్త్రం నాకు సంబంధించి సరికాని అంశం ఏది. ఆప్షన్స్: మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తుంది. సెకండ్ ఆప్షన్ దీన్ని ధరల సిద్ధాంతం అంటారు. థర్డ్ ఆప్షన్ జాతీయ ఆదాయం, మొత్తం వినియోగం, మొత్తం పెట్టుబడి, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను అధ్యయనం చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటారు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దీన్ని ధరల సిద్ధాంతం అంటారు. స్థూల అర్థశాస్త్రంకు సంబంధించి సరికాని అంశం ఏది. దీన్ని ధరల సిద్ధాంతం అంటారు. ఇది సరైన కానిది. ఓకే,
నెక్స్ట్ వన్. ఓకే, 9th వన్. సమన్యాయ పాలనకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఓకే, ఆప్షన్స్. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 14 నుండి 21 వరకు గల ప్రకరణాలతో సమన్యాయ పాలన భావన పొందుపరిచారు. సెకండ్ ఆప్షన్, ఇది చట్టం ముందు అందరూ సమానులే, ఏ ఒక్కరూ విచక్షణారహితంగా శిక్షకు గురి కాకూడదు అనే సూత్రంపై ఆధారపడి ఉన్నది. థర్డ్ ఆప్షన్, ఏవి డైసీ తన లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథంలో చట్టం ముందు అందరూ సమానులే విషయాన్ని ఇది తెలియజేస్తుంది అని తెలియజేశారు. ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే. సమన్యాయ పాలనకు సంబంధించి సరైనవి గుర్తించండి అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కూడా అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్. 10th వన్. ప్రాథమిక హక్కుల లక్షణం కానిది. ఆప్షన్స్, ఇవి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. సెకండ్ ఆప్షన్, వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సవరించలేము. థర్డ్ ఆప్షన్, ఇవి స్వభావరీత్యా శిక్షాత్మకమైనవి. ఫోర్త్ ఆప్షన్, నిర్దిష్టమైనవి, స్పష్టమైనవి మరియు ఖచ్చితమైనవి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సవరించలేము. ప్రాథమిక హక్కుల లక్షణం కానిది, వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సవరించలేము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్.